వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అన్ని పార్టీల దృష్టి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలపైనే పెట్టిండ్రు. సో ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే లైన్ క్లియర్ చేసింది. ఏ ప్లేసెస్లో ఎవరెవరు ఉండబోతున్నారు, విమెన్స్ కోటా ఎక్కడ ఉంటుంది, అండ్ ఎస్సీ ఎస్టీ కోటా రిజర్వ్డ్ ఎక్కడ, అండ్ బీసీ రిజర్వ్డ్ ఎక్కడ అనేది క్లారిటీ ఇచ్చేసింది. మరి ఆ తర్వాత సో ఏ పార్టీకి ఆ పార్టీ కసరత్తులు ప్రారంభించడం, యాక్షన్ ప్లాన్స్ వేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగానే నిన్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఒక క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ. అందులో చాలామంది ముఖ్యులు అండ్ దాంతోపాటు మంత్రులు కూడా పాల్గొన్నారు. సో మంత్రులు పాల్గొనడంతో పాటు ఆ జరగబోయే జాతరతో పాటు 18 అంశాలపైన చర్చించారు. ఆ 18 అంశాల్లో ఒక అంశం మున్సిపల్ ఎన్నికలు. సో ఈ ఎన్నికల్లో మళ్ళీ సత్తా చాటాలి అంటే ఎట్లాంటి ప్రణాళికతో ముందుకు పోవాలి, ఎట్లాంటి యాక్షన్ ప్లాన్తో ముందుకు పోవాలి. సో ఆ యాక్షన్ ప్లాన్ సక్సెస్ అవ్వాలి అంటే ఆ బాధ్యత పూర్తిగా మంత్రులపైనే పెట్టారు. సో గతంలో మనకు జరిగినప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఎట్లయితే ఏ మంత్రికి ఏ రోజు ఏ క్యాంపెయిన్ చేయాలి అనేది ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చారు, సేమ్ హ్యాస్టీస్ మళ్ళీ అట్లాంటి యాక్షన్ ప్లానే ఈసారి పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా మంత్రులకు కట్టబెట్టారు. ఇక ఇన్ఛార్జీలు తీసుకున్న మంత్రుల పూర్తి బాధ్యత ఏంటంటే అక్కడ ఉండే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కాంగ్రెస్ వశం చేసుకోవడం. సో మరి ఏ మంత్రులకి ఏ పార్లమెంట్ బాధ్యతలు అప్పచెప్పిర్రు అనేది ఒక లిస్ట్ కూడా ఉంది. సో ఆ లిస్ట్లో ఎవరెవరికి ఎట్లాంటి బాధ్యతలు అప్పచెప్పారు అనేది కూడా చూద్దాం. అయితే మున్సిపల్ ఎలక్షన్స్ చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకంటే మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లోనే ఎంత పర్సంటేజ్ ఆఫ్ కాంగ్రెస్ గెలుచుకొచ్చిందా చూసినాం. అండ్ దాంతోపాటు దానిపైన బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు విమర్శలు స్పందించడం, అధికార పక్షంలో ఉండే వాళ్ళకి దాదాపు క్లీన్ స్వీప్ చేయడము, లేదంటే 95% రావాలి కానీ 69% వరకే ఆగిపోయిందంటే వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పైన అని. సో మళ్ళీ అవే విమర్శలు అటు ప్రతిపక్షాల నుంచి వినిపించొద్దు అంటే గట్టిగా యాక్షన్ ప్లాన్ చేయడమే కాదు దానిలో అమలు చేయాలని కూడా అనుకున్నారు. సో అందుకనే సీరియస్గా దీనిపైన కసరత్తులు ప్రారంభించారు. ఇన్ఛార్జ్గా మంత్రులకు ఇచ్చారు. వాళ్ళు కూడా అక్కడ ఉండే కార్యకర్తలతో సమావేశాలు కూడా ప్రారంభిస్తారు. సో అందులో భాగంగానే ఇక్కడ మనం చూస్తే ఆదిలాబాద్ సుదర్శన్ రెడ్డి అండ్ నిజామాబాద్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ మల్కాజ్గిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చేవేళ్ల శ్రీధర్ బాబు, మెదక్ వచ్చేసి వివేక్ వెంకటస్వామి. ఎందుకంటే బై ఎలక్షన్స్లో కూడా వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ ఇద్దరే బాగా తిరిగిన సందర్భాలు మనం చూసినాం. ఒకనొక సందర్భంలో మనకి ఎర్రగడ్డ రైతు బజార్ కూడా వెళ్ళి అక్కడ రైతులతో మాట్లాడారు. కానీ అక్కడ ఓటర్లు రైతులు బై ఎలక్షన్స్ జరిగే ప్రాంతం కాదు వేరే ప్రాంతం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయిన సందర్భం. ఆయన కూడా గట్టిగానే అక్కడ ప్రచారం చేయడంలో, పబ్లిక్ని మొబిలైజ్ చేయడంలో, మీటింగ్స్కి ఇట్లాంటివన్నీ కూడా చేశారు. కాబట్టి మళ్ళీ మెదక్ బాధ్యత వివేక్ వెంకటస్వామికి అప్పచెప్పడం జరిగింది. అండ్ కరీంనగర్కి వచ్చేసి తుమ్మల నాగేశ్వరరావు, పెద్దపల్లి జూపల్లి కృష్ణారావు, నల్గొండ అడ్లూరి లక్ష్మణ్, భువనగిరి సీతక్కకి అండ్ వరంగల్ పొంగులేటి, మహబూబ్ నగర్ పొన్నం ప్రభాకర్కి అండ్ మహబూబాబాద్ ఇక్కడ మహబూబ్ నగర్లో పొన్నం ప్రభాకర్తో పాటు దామోదర్ రాజనరసింహకి, జహీరాబాద్ అజారుద్దీన్కి, నాగర్ కర్నూల్ వాకిటి శ్రీహరి, ఖమ్మం కొండా సురేఖ. సో ఇట్లా మంత్రులందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పారు. ఇక రేపటి నుంచి ఆ మంత్రుల బాధ్యత ఏంటంటే అక్కడుండే కార్యకర్తలు సమావేశం అవ్వడం అండ్ అక్కడుండే వాళ్ళతో కంటిన్యూగా మానిటర్ చేయడం అండ్ దాంతోపాటు ఎట్లాంటి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఇప్పటివరకు అమలైనాయో అండ్ వాటిని ప్రజల్లోకి తీసుకుపోవడం. సో ఇదే ఇప్పుడు పనిగా వాళ్ళు చేయాల్సి ఉంటుంది అంటిల్ ఎలక్షన్స్ వరకు. సో ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు కూడా మనకు అందరికీ కూడా తెలిసే, రిజర్వేషన్ విషయంలో ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది. అండ్ దాంతోపాటు ఫిబ్రవరి 2వ వారంలో ఎలక్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఎలక్షన్ తర్వాత ఒక 2 రోజుల్లోనే కౌంటింగ్ కూడా ఉండబోతుంది. సో ఇదంతా కూడా యాక్షన్ ప్లాన్ ముందుగానే చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దూకుడు ప్రదర్శిస్తుంది. మరి బీఆర్ఎస్ కూడా అంతకు పై ఎత్తులే వేసే కార్యక్రమం కూడా పెట్టుకుంది. ఇటు బీజేపీ కూడా కసరత్తులు ప్రారంభించింది.